ఇవి స్విగ్గీలో కొనడం ఏందక్క, మా ఊర్లో అయితే కాలువ పక్కన విచ్చలు విడుగా పెరుగుతాయి. ఇవన్నీ మేము కొనుక్కొని కాకుండా తెంపుకొని తినేవాళ్ళము. ఈ బుడిబుచ్చకాయలు అని చెప్పేసి అన్నారు. ఈ స్విగ్గీలో అమ్మడం ఒక ఎత్తు అయితే నువ్వు కొనడం నెక్స్ట్ లెవెల్ అక్క అని చెప్పేసి కూడా అన్నారనమాట. నాకైతే అస్సలు ఐడియా లేదు గైజ్, నేను ఫస్ట్ టైం చూసిన. మీకు అందరికి కూడా చూపెడదాము కొత్తగా ఉంటుంది అని చెప్పి ఏదో ఫీల్ అయిపోయి ఫుల్గా ఆర్డర్ చేసి ఉండే అనమాట. అండ్ తక్కువ ప్రైజే ఉండే, ఏదో 70 రూపీస్కి ఎంత చిన్న బాక్స్ వచ్చిందనమాట. ఇవి అసలు చూడండి ఎంత ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. అట్లా అయిపోయింది, కమర్షియల్ అయిపోయింది ఎవ్రీథింగ్. సో ఇదైతే మనము లాస్ట్ టైం నేను స్ప్రౌట్ వచ్చినాయి కదా, అవి చాలా మంది చెప్పి అక్క ఇట్లా ట్వీజర్తో తీసి మట్టిలో పెట్టని చెప్పి. సో నేనేం చేసిన దాంట్లో డైరెక్ట్ మట్టేసే వరకు అవి చచ్చిపోయినాయి. అండ్ తర్వాత అవి కొన్ని మిగిలిపోయినాయి ఉంటే నేను అవి మట్టిలో పెట్టిన. అవన్నీ ఏం పెరగలేదు గైస్. కానీ అవుట్ ఆఫ్ నో వేర్ ఈ గ్రో బ్యాగ్లో ఈ చెట్టు పెరిగిందనమాట. ఇది ఏదో పిచ్చి చెట్టు కావచ్చు అని అనుకొని అట్లనే వదిలేసినాం. కానీ కొన్ని రోజుల తర్వాత దానికి అన్నిట్లో ఫ్రూట్స్ వచ్చినాయి. ఓ ఇది మనం ఆ రోజు అసలు దీంట్లో పెట్టలే కానీ ఎట్లా పెరిగిందో ఏమో. మరి ఎట్లా పెరిగిందంటారు గైస్, లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.